హలో, వాట్ ఈస్ దిస్? చట్నీ అంటండి, చేపల చట్నీ అంట. చట్నీ ప్లస్ తమ్ముడు ఈడే బాటిల్ ఓనర్. హాయ్, వాట్ అప్నీ నామ్ కి? తేజ. ఓ, ఆంధ్రా నేమ్ తేజ. నగమను మా హీరో అంకుల్ సాబు పిఎస్ఓ గారు అభిలేగాడు. ఇది మన హోటల్ అంటే హోటలే. ఇది ఎలా చెప్పాలి, హోటల్ ఫ్రిడ్జ్ మరిండా. అమ్మో, ఫ్రిడ్జ్ అంతా ఒక రకంగా ఉంది. సో హలో చక్కగా మార్నింగ్ భోజనం అంతా చేసుకుని మా కుర్రోళ్ళతో కలిసి ఎలక్షన్ అబ్జర్వర్ ఉన్నారు కదా వివేక్ చౌహాన్ గారు, వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు వెళ్ళిపోతున్నారట. సండే కదరా బాబు, ఈ చిన్న డ్యూటీ చేసినట్టు ఉంటుంది, పదండి సరదా తిరిగొద్దామని ఎయిర్పోర్ట్కి తీసుకొస్తున్నారు. ఇంక ఇది మన రియో లేడు, సీఎం నాగాల్యాండ్ రియో. ఇవన్నీ ఇదంతా ఆయన రిసార్ట్ అంట, చాలా పెద్దది, మామూలుకి లేదు. అయితే ఇక్కడ ఉంటున్నారు ఎలక్షన్ అబ్జర్వర్ గారు. మేము కూడా ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా మా గురువు గారు ఎప్పుడు ఏదో ఒకటి కైని తింటానే ఉంటాడు, ఎన్నిసార్లు చెప్పినా మానరు. భలే ఉంటాడు మనిషి మాత్రం, చాలా బెస్ట్ మాకైతే. సో ఇంకా స్టిల్ 1 more day, టుమారో నేను ఈ డ్యూటీ నుంచి వెళ్ళిపోతాను. గుడ్ మెమరీస్ వీ హ్యాడ్ బిల్డ్, మంచిగా ఉన్నాయి మెమరీస్. అన్ఫార్చునేట్లీ మా కంపెనీకి ఫస్ట్ నేను సేవ చేయాలి కదండి. NHADCL నుంచి ప్రాజెక్ట్ తీసుకుంటే చాలా ప్రెస్టేజియస్ అది మాత్రం. ఎన్ని యూజీ అటాక్స్, ఎన్ని కిడ్నాప్స్, ఎన్ని ఎక్స్ట్రాషన్స్, ఇదంతా చేసుకుని కూడా కంపెనీకి ఫైనల్గా రోడ్ అవుట్పుట్ ఇవ్వకపోతే ఎలాగండి మనకు. అందుకని మేము వెళ్ళాల్సి వచ్చింది. ఈ ఎలక్షన్ డ్యూటీలో మేము పార్ట్ కాదు, కానీ ఫోర్స్ఫుల్గా రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ అయిపోయింది ఇవన్నీ, ఇంకా అది విషయం అన్నమాట. సో ఫైనల్గా అయితే మనవాడిని దింపేసి మనం ఇంకా వెళ్ళిపోవటమే. ఎయిర్పోర్ట్లో వాళ్ళ ఫ్యామిలీని దింపేసి మా పక్క హోటల్లో తీసుకెళ్ళి వివేక్ చౌహాన్ గారిని పడేయటమే. అదన్నమాట విషయం. చూద్దాం ఎలా జరుగుద్దా. ఇది అప్పటిదాకా అవిలే గారితో తెలుగులో మాట్లాడండి. సారీ, హలో, స్పీక్ సంథింగ్ ఇన్ తెలుగు మ్యాన్. మై ఆంధ్రా పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. For today, for me is no message. No message today. Why? Today Sunday na. Okay. Let him talk. Speak in Telugu. we will definitely sing a song in Telugu. He also. Kikwa Andra. ఎప్పుడు ఆడు మొబైల్స్. సో ఈ సండేనే హోప్ దిస్ సండే విల్ ఎంజాయ్ a lot and we will be back. Okay, hello guys, almost good afternoon. As I said before, Nagaland State Transport అది NST అంటారు. ఏంటంటే ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాం. ఏంటి నాది కాదు ఇది. ఇదిగో పాపలు ఓడిస్తున్నారు అమ్మమ్మ గారు. సరే అబ్బయ్యా, ఏంటి హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. 10th day.
అమ్మో ఉత్సాహ పడుతుంది, చూసుకోలేదు. అస్సాము వీడియో చేస్తున్నాను. ఇదిగో వీడియో. సారీ, కమింగ్ టు ద పాయింట్. ఈరోజు ఎక్కడికో పక్కగా కోహిమా డిస్టిక్లోనే పక్క డిస్టిక్ వెళ్ళాలంట. కోహిమా పక్కన ఉన్న డిస్టిక్కి రెడీగా ఉన్నాము. అది కనిపించే హోటల్లోనే మా వివేక్ చౌహాన్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. నగా రొట్టి. డెఫినెట్లీ విల్ ట్రై. సో వేర్ we are going, sir? Pocopoto. How far it is from here? It was around 1 hour the traffic. That means 40 kilometers. 1.5 hours. Pocoto. Pocopoto. ఓకే. నాగాపూరిలు తిందాం ఇప్పుడు, టేస్ట్ చేద్దాం. ఏమండి ప్యూర్ ఏషియన్ వంటకం అండి ఇది. బాగుంది. Made of rice. రైస్, స్టిక్కీ రైస్. Pounded rice. Oil. ఓకే. ప్లఫీ. యా. నేపాలియా గాడు. మా గురువు గారు వాళ్ళేమో పదరా వాగ్ చేస్తున్నాను. బాగుంది కదా ఆ చర్చ్. వన్ సైడ్ ఆఫ్ కోహిమా వ్యూ ఎలా ఉంటుంది. ఇది పొక్కపొట్ట వెళ్ళాలంట. పొక్కపొట్ట అదేంటో క్లారిటీగా నీకు మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలో. అదే నెక్స్ట్ పార్ట్లో. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఫైనల్గా నేను చెప్పా కదా ఇలా ఎలక్షన్స్ డ్యూటీస్ ఉన్నాయి, ఇలా నాగాల్యాండ్ వాళ్ళు అది ఇదని. అదిగా బాబాయిలు ఏంటో పత్యాపారం పెట్టారు. తర్వాత చెప్తాను ఎందుకు మళ్ళీ గోల. ఎప్పుడు శని, ఆది, సోమ, మంగళ, బుధ 5వ రోజు, డే 5 ఇది. తిరగటమే ఇంకా అటు ఇటు. డే 3, డే 1, డే 2. కొన్ని షార్ట్స్లో పెడదాం, కొన్ని ఏం చేద్దామంటే వీడియోస్ పెట్టేద్దాం. డే 5 రోజు కోహిమాలో తిరుగుతాం ఈరోజు. చూద్దాం అసలు ఎక్కడెక్కడికి వెళ్తాము ఏంటి వీళ్ళతో పత్యాపారం అని. ఇంకా బాబాయిలు అందరూ రెడీగా ఉన్నారు. ఇది అది బాబాయ్ బస్సు, నాగాల్యాండ్ బస్సు. ఉంటా. ఇదిగో ఎవరో అమ్మ పట్టుకుంటే మామూలుగా ఉండదండి నాకు. చావ మీరు నమ్మరండి, అసలు ఈ రోడ్డు చూసారా? ఏ బండి వెళ్ళినా పట్టలు ఇరిగిపోవటం ఖచ్చితం. అసలు అందులో ఎటువంటి డౌటు లేదు. क्या हो गया అంకుల్? యాంగర్ భయ్య ఏదో చేస్తున్నాడు, ఓకేయా అంటున్నాడు. ఈడు అసలు మామూలు కామెడీ చేయట్లా. స్పీకింగ్ తెలుగు. పంటలే వెళ్ళే. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఓకే, నెక్స్ట్ టైం. అది అలా ఉంటుంది. జెండాలు గిండాలు పెట్టుకుని మేము ఎక్సలెంట్గా ఇక దూసేస్తాం బండి. మాకు అడ్డు అదుపు ఏమీ లేదు. మా నాన్న పెద్దగా ఒక మాట అంటాడు, అద్దు అదుపు లేదు లంజడుక్కని. అడ్డు అదుపు లేదు నాకు ఇప్పుడు, ఎందుకంటే మాట నిజమైంది. ఉండా కాదురా రే. తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడు. ఓకే, యూ స్పీక్ తెలుగు పర్ఫెక్ట్లీ. తెలుగు ఇస్ తెలుగు. What? This time, no chance. Chandrababu? Yes. No chance? Yes. Who told? I know. How do you know? Yes, Jharkhand will come back one time. Okay. After that, though. But this time, though, in the hand of. అరే టీడీపీ వాళ్ళు కనుక ఈ మాట వింటే కనుకరా తమ్ముడు, నీ పిచ్చల ప్యాక్ అయిపోతాయి. 4 or 5 times chief minister.
Who told he is a great visionary leader? Yes. Then Yes. ఇంటర్లే ఓకే. హలో గాయ్స్, అదిగో చూసారా, న్యూ టౌన్ అంట. Oh, left. Right side. రైట్ సైడ్ నీచే. అలా ముందు చెప్పండి, చెప్తున్నా కన్ఫ్యూజ్ చేశారంటే. ఎలా పడితే అలా వద్దు. ఇదిగా రూట్ చూడండి ఎంత రగ్గడ్గా ఉందో బాబోయ్, చాలా టార్చర్ అండి. మంచి వన్ ఆఫ్ ది నాగాలాండ్స్. విచ్ ట్రైబ్ లైస్ హియర్ బాయ్? ఎగర భయ్యా, कौन सा ट्राइब रहेगा? सेमा రెంగ్మా అంటే మన పొలిటీషియన్ గారు లేడు. హలో చెత్రో హలో. డ్రైవింగ్ చేస్తా వీడియో చేయకూడదని చెప్పి మా వాళ్ళు గోల పెడుతున్నారు, కానీ మళ్ళీ మిస్ అయిపోతే చూద్దాం.